తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలు దుమారాన్ని లేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అసలు ఈ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రస్తుతం మనతో పాటు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఉన్నారు. అంటే ఈ లడ్డు కల్తీ జరిగిందని ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో ఆరోపణలు, తర్వాత సిట్ రిపోర్ట్లు ఇవన్నీ వచ్చాయి. మీరు కొత్తగా జిహాదీ గురించి మాట్లాడుతున్నారా? ఏంటి అసలు ఏ జిహాదీ ఇది? ఈరోజు దేశవ్యాప్తంగా హిందువుల మీద కుట్ర జరుగుతుంది. లవ్ జెహాద్ అని, ఫుడ్ జెహాద్ అని రకరకాలుగా చాక్లెట్లో కలిపేసి కెమికల్స్, అలాగే లడ్డూ జెహాదీ కూడా జరిగింది, తిరుమల లడ్డూ జెహాదీ కూడా ఇందులో ఉన్నది అనేటటువంటి అనుమానాలు మాకు తీవ్రంగా కలచివేస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాక్లెట్లో కూడా హిందువులు చాక్లెట్లు చిన్నపిల్లలు తిన్నా ఎవరు తిన్నా వాళ్ళకి సంతానం మరి కలగరు. అలాగే బిర్యానీలో కలిపేస్తున్నారు. అనేక ఫుడ్ జెహాదీ అని హిందువుల సంతానోత్పత్తి తగ్గిపోవాలి, దేశంలో హిందువుల శాతం తగ్గిపోవాలి అనే కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తిరుమల లడ్డూలో కూడా లడ్డు జెహాదీ జరిగింది అని మాకు తీవ్రమైనటువంటి బాధ కలుగుతుంది, అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు అందులో ఈ స్లీపర్ సెల్స్గా ఉండేవాళ్ళు తిరుమలలో కూడా అన్యమతస్తులు చాలామంది ఉన్నారు. వారు ఎందుకు చేరినటువంటి భావన మాకు కలుగుతున్నది. కాబట్టి దీని మీద కూడా చాలా లోతుగా ప్రభుత్వం విచారణ చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. లడ్డూ జెహాదీ కూడా జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే సామాన్యంగా ఒక బిర్యానీలో 4, 10 మంది, 100 మంది, 200 మంది కల్తీ చేయగలరు, వాళ్ళ సంతానాన్ని ఉత్పత్తిని తగ్గించగలరు, హిందువులను శాతాన్ని. కానీ లడ్డూలు కొన్ని కోట్ల మంది తింటారు. సిట్ రిపోర్ట్ ప్రకారం 20 కోట్ల లడ్డూలు చివరికి అయోధ్య కూడా ప్రతిష్టకు వెళ్ళాయి. అంటే దేశవ్యాప్తంగా శ్రీశైలం కానివ్వండి, అటు అయోధ్య కానివ్వండి, చాలా ప్రాంతాలు 20 కోట్ల లడ్డూలు అంటే ఎన్ని కోట్ల మంది తిని ఉంటారు ప్రసాదంగా. కాబట్టి ఇన్ని కోట్ల మంది హిందువులు సంతానోత్పత్తిని కోల్పోతారు. చిన్నపిల్లలు అయితే నరాలన్నీ కూడా చచ్చుబడిపోయి వాళ్ళు రక్తహీనత ఇవనేక సమస్యలతో చిన్నపిల్లలు ఉండే బుద్ధిమాంద్యం అంతా పోవాలి, భ్రష్టు పెట్టిపోవాలి. ఇది ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు. అలాగే తిరుమలలో కూడా ఈ లడ్డూ జెహాదీ జరిగింది, దీని వెనక స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా తేటతెల్లం కావాలి. హిందూ సమాజం మీద కూడా ఇది ఒక కుట్ర, ఇది ఒక పెద్ద కుట్ర. ఈ కోణంలో ఎవరు చూడడంలే. ఖచ్చితంగా దీని వెనక కొన్ని పెద్ద పెద్ద తిమింగలాలు చేతులు ఉన్నాయి. కాబట్టి ఇందులో కూడా ఏదైతే మనం ఫుడ్ జెహాదీ అనుకుంటున్నామో, చాక్లెట్లో మందులు కెమికల్స్ కలిపేస్తున్నారో, రకరకాలు చేస్తున్నారు కుట్రలు. అలాగే మా పరమ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమైన లడ్డూ ప్రసాదంలో కూడా ఈ లడ్డూ జెహాదీ జరిగింది. దీన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిజాలు తేటతెల్లం చేయాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నామండి. ఇప్పటివరకు లడ్డూకి సంబంధించి అటు పందికొవ్వు లేకపోతే ఫిష్ ఫ్యాట్ ఇవి ఇలా రకరకాలుగా కలిసి ఇప్పుడు కెమికల్ కలిసినాయి అనే కొత్త వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి లడ్డూ జిహాదీ పేరుతో మొత్తం స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కోట్లాది మంది హిందువులకు సంబంధించి సంతానోత్పత్తి లేకుండా చేయాలనే లడ్డూలో కల్తీ చేసి లడ్డూ జిహాదీ నడుపుతున్నారనే ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యల్ని సాధు సంత పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి చేస్తున్నటువంటిది అయితే ఉంది. మరి దీని మీద కూడా ప్రభుత్వం ఏ రకమైనటువంటి దృష్టి సారిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.